హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్‌లో వస్తాయి. అండ్ ఈ లాగ్ వచ్చేసి అయితే ఈవినింగ్ టు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే నేనైతే డిషెస్ అన్నీ వాష్ చేసేసి క్లీన్‌గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా రైస్ అయితే గ్యాస్ మీద కడిగి పెట్టేసాను. ఇలా అయితే నేను ఈవినింగ్ అయితే పనులైతే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా పక్కనే వచ్చేసి అయితే ఇంకా టమాటా చారు చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే టమాటాలయితే కోసేసి ఇంక గ్యాస్ మీద అయితే పెట్టేసాను. ఇంకా టమాటా చారు కోసం అయితే టమాటాలని బాయిల్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి సెట్ చేసుకొని నీట్‌గా అయితే పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేద్దామని ఇంకా మినపప్పు అయితే మిక్సీలో అయితే పట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీ రవ్వనైతే కలిపేసి ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఇట్లా అయితే పిండి అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే మా బాబు కోసం అయితే పాలైతే వేడి చేసి పెట్టేస్తున్నాను. ఇంకా నేను పనులు చేసేటప్పుడు అన్నీ ఒకేసారి ఎవరికి ఏం కావాలో ఆ పనులన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి చూసారు కదా! చాలా మంచిగా అయితే కలిపేసి అయితే నేనైతే సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను. ఓవర్ నైట్ ఇలా సోక్ చేయడం వల్ల మనకి మార్నింగ్ లేవగానే పిండి అనేది చాలా మంచిగా ప్రిపేర్ అయితే అయితది. నాకైతే ఇడ్లీ అయితే ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా పులిచిపోయిందో, చాలా బాగా అయితే ప్రిపేర్ అయిపోయింది బ్యాటర్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇంకా ఇడ్లీ స్మెల్ అయితే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా పిండిని చూసిన తర్వాత మొత్తం ఒకేసారి కొంచెం సాల్ట్ ఏసేసి కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడొచ్చేసి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ప్రిపేర్ చేసేసి ఇడ్లీ పాత్రలో అయితే పిండి అయితే పెట్టేసి తర్వాత గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే నేనైతే ఇడ్లీలైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా మా బాబు కోసం మార్నింగ్ అయితే తన కోసం అయితే కొంచెం పాలైతే వేడి చేసి ఇచ్చేసాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని పల్లీలైతే ఏయించుకుంటున్నాను. ఇంకా పల్లీలు ఏయించుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని, ఇంకా ఇడ్లీ అయితే టిఫిన్ అయితే చేసుకున్నాము. ఇంకా సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మా హస్బెండ్ అయితే నా కోసం ఒక మామిడికాయలైతే తీసుకొచ్చారు. ఇంకా టేస్ట్ ఎలా ఉందో అని కోసేసి అయితే దాని మీదకైతే ఉప్పు, కారం చల్లి తిందామని అనుకున్నాను. ఇంకా నేనైతే ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం మామిడికాయ పచ్చిగుంది కదా! కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. మేము చిన్నప్పుడు అయితే ఇలాగే తినేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అని, లంచ్ అని ఇలా డే మొత్తం ఇంకా వంట చేయడానికైతే సరిపోతూ ఉంటది. ఇంకా ఇక్కడొచ్చేసి అయితే మనం చూస్తున్నది అయితే క్యాప్సికమ్ కర్రీ. ఇంకా అందులోకి అయితే పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా అన్నీ వెజిటబుల్స్ యాడ్ చేసి అయితే కూర అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అయితే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ మొత్తం మంచిగా వాష్ చేసిన తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. తర్వాత రైస్ అయితే కుక్ అయిపోతూ ఉంది. ఇలా అయితే నేనైతే నా పనులైతే చాలా మంచిగా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. హెల్త్ బాగున్నప్పుడు గూడా నేనైతే ఎవరి హెల్ప్ తీసుకోకుండా మంచిగా చేస్తాను. ఒక్కొక్కసారి అయితే హెల్త్ బాలేనప్పుడు కొంచెం స్లోగా అయితే పనులైతే చేసుకుంటూ ఉంటాను. కానీ నేనైతే నా పనులనేది నేను మంచిగా చేసుకుంటూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే ఇక్కడైతే ఇంకా జొన్న రొట్టెలైతే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా జొన్న రొట్టెల రెసిపీ కావాలంటే, వీడియో కావాలంటే నేను చాలా వీడియోస్‌లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఇలా అయితే డే అయితే మేనేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా అందులోకొచ్చేసి అయితే ఇంకా సొరకాయ కూర, ఇంకా మనమైతే మేక కాళ్ళండి అదే ఈ ఇంకా పాయ సూప్ చేసినట్టు ఇంకా అందులోకైతే మేమైతే కొంచెం కర్రీకి ఎక్కువ గ్రేవీ కోసం అయితే సొరకాయ కూడా యాడ్ చేసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా అయితే ఉంటది. ఇలా అయితే నా పనులైతే నేను చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్, ఈవినింగ్, నైట్ అయితే నేనైతే 3 పూటలు వంట చేస్తూ ఉంటాను. ఇంకా మధ్యలో మా బాబుని చూసుకోవడం, నా డేని ఇలా మేనేజ్ చేయడం అయితే సరిపోతూ ఉంటది.
ఇంకా మనం ఏం పని చేసినా, చేయకపోయినా మనం పని చేసినట్టే కనిపించాం. ఈ సొసైటీ అయితే ఇలా ఉంది. ఇంకా ఇలా నా లెక్క రోజు డైలీ వర్క్స్ చేస్తున్నవారు, డైలీ లాగ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటది. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మనం ఎంత పని చేస్తున్నామో, డేని ఎలా మేనేజ్ చేస్తున్నామో వాళ్ళకే తెలుస్తది. ఇక మాట అయితే చాలా సులువుగా ఉంటది. ఏం పని చేస్తదని సింపుల్‌గా అనేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కోసం అయితే ఒకసారి డే మొత్తం మేనేజ్ చేసి చూస్తేనే వాళ్ళకి గూడా తెలుస్తది. నా వీడియో మీకు నచ్చితే థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే నేనైతే మీ ముందుకొస్తాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల